రాము నాకు తెలుసు ఫస్ట్ నుంచి. వరంగల్ ఏంటి? బాన్ దేర్ సంది. Born until 8th standard I was in Warangal. దాని తర్వాత మూవ్ టు హైదరాబాద్ రెసిడెన్షియల్ స్కూల్. రవి నా ఫ్యాన్, నీ క్లాస్మేట్ అవును అనుకుంటా. సార్, అవునవును. యాక్చువల్లీ 1 year senior. ఓకే, చిన్నప్పుడు స్టోరీస్ చెప్పేటాడు సార్. కొన్ని చెప్పాడు, మిగతా నువ్వు చెప్పేస్తే. ఏముంది సార్, దాని తర్వాత ఆఫ్టర్ 12th నేను ధారవాడలో చదువుకున్నా ఫిజియోథెరపీ. దెన్ ఐ లెఫ్ట్ టు సిడ్నీ ఫర్ ఫిల్మ్ స్కూల్. దాని తర్వాత వచ్చి యాజ్ యూజువల్ అందరినీ కలవడం, అది ఎవరు వినకపోవడం. దెన్ ఫైనలీ ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్. సింపుల్ స్టోరీ. గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఎందుకు లేదు స్కూల్లో మాకు కొన్ని తెలుసులే. సో చెప్పేసే పని అయిపోతుంది. ఏమో ఉంటాయి కదా సార్ చిన్నప్పుడు. మీరు స్టార్ట్ పెట్టండి సార్. తర్వాత తన సంగతి తెలుసు నాకు. కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఉంటుంది కదా సార్ ఏదో స్టోరీ. మ్యాండేటరీ అది. ఓకే తమిళ్లో. హలో జయపతి బాబు గారు, దిస్ ఈస్ క్రాంతి. హోప్ యు ఆర్ డూయింగ్ ఫైన్. నేను సందీప్, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ మేము. హీఈస్ లైక్ ఏ బ్రదర్ ఫ్రమ్ మై అదర్ మదర్. ఐ వాంట్ టు షేర్ సమ్ ఇన్సిడెంట్స్, బట్ ద వన్స్ దట్ ఆర్ క్లోజర్ టు మై హార్ట్, ఇఫ్ ఐ రివీల్ ఇట్ హియర్, ఇట్స్ గోనా బి అ సెన్సేషన్ థింగ్. I want to keep it for another time. But one incident I want to share, or a memory. మేము 5th grade ఉన్నప్పుడు స్కూల్లో వీడికి ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. సో స్కూల్ అయిపోయాక తను రిక్షాలో వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వీడి హీరో రేంజర్ బైక్ తీసుకొని he used to follow her, you know. సో ఇట్ వెంట్ ఆన్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. సో ఒకరోజు నాకు ఇదంతా షేర్ చేస్తున్నప్పుడు ఓకే నేను వానికి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి ఐ స్టార్టెడ్ చేజింగ్ హిమ్. వాడికి తెలియకుండా వాడి వెనకాల వాడిని ఫాలో అవుతున్నాను. సో వెన్ హీ వాజ్ క్లోజ్ టు యూనో ప్యారలల్గా రిక్షా పక్కన ఉన్నప్పుడు, అమ్మాయి ఆ రిక్షాలో ఉన్నప్పుడు నేను ఓవర్టేక్ చేసి చిన్నగా కట్టించా వాడికి. వాడు బ్యాలెన్స్ అయిపోయి కింద పడిపోయాడు, ఫ్లాట్గా పడిపోయాడు. సో అది చూసి ఆ అమ్మాయి బాగా నవ్వేసింది అన్నట్టు. వీడు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడేమో, లెట్స్ సీ హిస్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటుండే. వాడు హీ సర్ప్రైజ్ మీ. He stood up, got his bike, and then మళ్ళీ he caught up with the rickshaw, with the girl sitting in the rickshaw. Then ఏదో ఫీట్లు చేద్దామని చెప్పేసి చేతులు వదిలేసి, హ్యాండిల్ మీద చేతులు వదిలేసి he was trying to do some feats. But one thing I noticed, అమ్మాయి was fully impressed with the attitude he has shown. I just want to share some funny incident that has happened. ఓకే రా సందీప్, విల్ మీట్ యూ సూన్. నాకు తెలిసి అందులో సగం ఎక్సైజేషన్ ఉంటుంది, బికాజ్ ఐ డోంట్ సీ దట్ ఇన్ హిస్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. అది పడ్డా సార్, ఘోరంగా పడ్డా సైకిల్ నుంచి. నిజమే అయి ఉంటుంది. లేచి వెళ్ళటం కూడా తను. ఇక్కడ చిన్న ఇది చూడండి, ఇప్పుడు సందీప్ పడినప్పుడు తన ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. మీరు చూస్తే తన క్యారెక్టర్ తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు వేరే ఎక్స్ప్రెషన్ వస్తుంది. నేరేషన్ లో వచ్చిన డిఫరెన్స్ అది. సో తన ఫేస్ చూస్తే అలా ఉండదు అని నేను అనుకుంటున్నా. అందరికి నువ్వు డిసైడ్ అయిపోతావే, అంతే కదా, నా పని అదే కదా. బట్ డైరెక్షన్ అంటే ఏంటో, ఆ అమ్మాయి ఎవరు, ఆమె ఎక్స్ప్రెషన్ ఏంటో అది కూడా నువ్వు చెప్పేస్తే. సందీప్ చెప్పిన ఎంత ముద్దుగా నవ్వుకుంటున్నాడు. ఆ ఏజ్ లో అది చాలా ఇన్సల్ట్ సార్. అది 5th class అంటే అప్పటికి కొంచెం అవేర్నెస్ వచ్చి ఉంటుంది కదా. నాకన్నా చాలా అడ్వాన్స్ అయిపోయింది. అదే అంటున్నా. నేను నాకు తెలిసి నాకన్నా కూడా వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అని వాడు షేర్ చేసి ఇట్లా చేస్తున్నా అని వాడు వచ్చి కట్టు కొడితే కింద పడ్డా. అది నాకు స్టిల్ గుర్తు. అది వానాకాలం, ఇంకా బుడద అయిపోయింది యూనిఫామ్ అంతా. సో ఆమె నవ్వింది. సో దెన్ మళ్ళీ ఓవర్టేక్ చేసి చేతులు వదిలేసి సార్. ఆ చేతులు వదిలేసి నడపడం అనేది జరిగిన దానికి రీజన్ అదే. దట్ యునో యు ఆర్ అవేర్ దట్ యునో పరుగు పోయిందనో ఏదో అయిందని. చాలా మొండేడు అయితే ఏదో అది జరిగిపోయింది సార్. అది మీదేం లేదా ఇట్లా? నేను చాలా సైలెంట్ ప్రేమికుడు. దూరం నుంచి వైడ్ షాట్ లో నా మైండ్ లో ఉన్న జూమ్ లో చూస్తాను, కానీ ఇలాగా సైలెన్స్ మోస్ట్ డేంజర్. ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ యా. ఇవాళ మన గెస్ట్ ని సర్ప్రైజ్ చేయడానికి ఒక స్పెషల్ ఏవి ప్లే చేస్తున్నాం. అదేంటో గెస్ట్ చేయగలరా? అలా ఎలా గెస్ట్ చేస్తాం సార్? ఏక్ హింట్ తో దేతే. ఓకే తమిళ్లో వన్స్ మోర్. 40 years, more than 40 years అయిపోయింది కదా మనం మాట్లాడుకుని. అప్పుడు యూఆర్ జస్ట్ 16. 1 year పరిచయం అంది, అది కూడా ఫ్యూ అవర్స్, కొన్ని గంటలు మాత్రమే మనం కలిసి స్పెండ్ చేసి ఉంటాం. కానీ నీ ఇంపాక్ట్ నా మీద చాలా ఉంటుంది.
నీ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. పొగరు, నీకు చాలా పొగరు. ఎవరిని లెఫ్ట్ చేయకపోవటం, నువ్వు అనుకుని చేసేయటం, అన్ని క్వశ్చన్ చేయటం, ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. నీకు సినిమాలు చూడటం అంటే ఇష్టం అని తెలుసు. ఇప్పుడు ఇండియన్ సినిమా బిఫోర్ రాము, ఆఫ్టర్ రాము అనుకునేంత హిస్టరీ నువ్వు క్రియేట్ చేసిన చిన్నప్పుడు రాముకి ఇప్పుడు రాముకి నాకు డిఫరెన్స్ లేదు. నువ్వేం మారలేదు రాము. బ్రహ్మదేవుడు కొంప ముంచినారు, ఎంత గొప్ప సొగసు. మీ రిసెర్చ్ తగలడా? అదే 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 ఎక్కడెక్కడి నుంచి తవ్వి ఏమేమి తీసుకొచ్చారండి? కాదు, ఇప్పుడే బిల్డప్ ఇచ్చాం సెల్ఫ్ రెస్పెక్ట్ అని, మొత్తం తీసేస్తున్నాం మేమే. ఒక డెవిల్, ఒక సైతాన్, ఒక యానిమల్ ఇద్దరు కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతుంటే చాలా ముద్దుగా ఉంది. ఎవరావిడి? నేను స్త్రీని ప్రేమించే రోజులు, ఇప్పుడేమో నేను స్త్రీ జాతిని ప్రేమిస్తున్నాను. సో ఆబ్వియస్ గా అది ఎదిగానా తగ్గానా అనేది సబ్జెక్టివ్ పాయింట్. అది నేను అంతే, ఐమ్ విత్ యు. స్త్రీ జాతిని ప్రేమిస్తాను. ఐ ఫాలో యూ. స్టోరీ చెప్పండి సార్. దిస్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ యువర్ వాయిస్. స్టోరీ ఎస్, ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హర్. యా, అంతకు మించి ఇంకేం ఫ్యూ చెప్పాలి? అవర్సే ఉంది మరి. నేను కొంతమందిని నెలలు, కొంతమందిని రోజులు, కొంతమందిని గంటలు, క్షణాలు కూడా. కానీ ఉన్నప్పుడు మాత్రం ఫుల్ ప్రేమలో ఉంటుంది. ఆ టైం అన్నది వేరీ అవుతుంది. క్షణం. యా, కానీ తను అన్నట్టు పెయిన్ ఉంది, లాడ్ ఆఫ్ ఎఫెక్షన్. యా, అంటే ఎవరినైనా అట్టగే చేస్తాడులే తను. ఎవరైనా అట్టే చేస్తా అంటే ఏంటి అర్థం? sir, but the dialogue, the flow, what she said. మీరు అక్కడ కనెక్ట్ అయిపోయారు ఏంటంటే, I want this to continue. Please, Sandeep, come on. Come on. Let him ask. సందీప్ని ఇంతలా ఎవరు మంచిగా ప్రేమించలేదేమో. మీకు అసలు ఎటువంటి క్యూరియాసిటీ చలనం లేదేంది? అడగవా ఇంకా అడగవా. అదేదో నేను పెద్ద తీసుమార్గాను అని చెప్పట్లేదు. ఓవర్ ద ఇయర్స్ ఆబ్వియస్లీ మచ్ ఓల్డర్ దెన్ యూ. ఇన్ని సంవత్సరాలు అంతమంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ గెట్ నమ్ ఫర్ దట్. అందుకని ఇది చాలా తక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నా. మీరంతా పెళ్ళైన వారు, మీరు అందరూ వాళ్ళు. But the way she sounded, the dialogue had a depth. Yeah. There's a lot of longing in the voice. ఈయన నన్ను డైరెక్ట్ చేస్తున్నట్టు. So that's true. సరస్వతి టీచర్ సంగతి ఏంటి? She was definitely my first love. Maybe 7th standard. ఓకే. She was my English teacher. ఇప్పుడు ఆవిడకి 80 ఏళ్ళు వచ్చినప్పుడు, ఏది నాకు స్కూల్ అన్ని అయిపోయాక 80 ఏళ్ళు ఆవిడ అమెరికాలో ఎక్కడ ఉంటే ఫోన్ చేసి ఫస్ట్ టైం మీరు నా ఫస్ట్ లవ్ అని చెప్పా. కానీ అలాంటి లవ్ కాదు. ఈ పాట చాలా రాంగ్ ప్లేస్.